రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్పీడ్ బుజ్జి మాక్సిమం స్పీడ్. బాహుబలి హీరో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి తెలుగు ఆడియన్స్ కొత్తగా చర్చించడానికి ఏమీ ఉండదు. బుజ్జి ఒక్కరోజు ఈ రోజు జస్ట్ బి పాజిటివ్. తిరిగి వెళ్దాం. ప్రభాస్ గురించి, ఆయన నటన గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రెడీ ఇక పబ్లిక్లో ప్రభాస్ స్పీచ్ ఇవ్వాలంటే ఆయన పడే మొహమాటం కూడా ఎక్కువే. సినిమాలో అలవోకగా డైలాగ్స్, యాక్షన్స్తో చెలరేగిపోయే ప్రభాస్ ఏదైనా పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడాలంటే చాలా మొహమాట పడుతుంటాడు. ఇప్పటికే చాలా సినిమా ఫంక్షన్స్లో ఇలాంటి సందర్భాలను చూసాం. కానీ ఈసారి మాత్రం ప్రభాస్ కొత్తగా కనిపించాడు. రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం మొదలు పెట్టేసింది. తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతుందంటూ ప్రభాస్ పెట్టిన ఇన్స్టా స్టోరీతో ఎక్కడలేని హైప్ వచ్చింది. త్వరలోనే బుజ్జిని పరిచయం చేస్తా అంటూ పేర్కొన్నాడు. దీనిలో భాగంగా బుధవారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. బుజ్జి అంటే ఎవరనే దానికి తెరదించుతూ అది ఒక కార్ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే అనౌన్స్ చేశాడు. అలాగే ఈ కార్ తయారు చేయడానికి శ్రమించిన సాంకేతిక బృందాన్ని ఆయన వేదిక పైన పరిచయం చేశాడు. అనంతరం వేదిక వెనుక వైపు ఉన్న గోడను బద్దలు కొట్టుకుంటూ బుజ్జి దూసుకొచ్చింది. దీనిని స్వయంగా ప్రభాస్ డ్రైవ్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈలలు కేకలతో అక్కడున్న ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ, మా బక్క డైరెక్టర్ నన్ను 3 ఏళ్లు బుజ్జితో టార్చర్ పెట్టాడని సరదాగా వ్యాఖ్యానించాడు. నేనేదో మన డార్లింగ్స్ హాయ్ చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ కార్లు, ఈ ఫీట్లు ఏంటి సార్ అంటూ ప్రభాస్ నవ్వించారు. ఈ ఈవెంట్కు తక్కువ మందిని అనుమతించడం, బారికేడ్స్ కట్టింది అనుమతుల భద్రత కోసమే అని చెప్పారు. ఇబ్బంది పెట్టుంటే క్షమించాలని ప్రభాస్ కోరారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన నిర్మాత అశ్విని దత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్ భారతదేశం వీరిద్దరిని చూసి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అదృష్టవశాత్తు వారితో కలిసే పనిచేసే అవకాశం వచ్చిందని ప్రభాస్ అన్నాడు. అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం అంటున్నాడు ప్రభాస్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగా. అవి కుట్టించుకుని వేసుకున్నానని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ తలను అటు ఇటు తిప్పడం తనకు రాలేదని వెల్లడించారు. ఇలాంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం తనకు దక్కిన అదృష్టం అన్నాడు. దీపికా పదుకునే ఒక సూపర్ స్టార్ అని, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తారని, ఆమె తన సినిమాలో నటించారని ప్రభాస్ చెప్తున్నాడు. దిశా పటాని ఒక హాట్ స్టార్ అని స్వప్న దత్ ఆట పట్టిస్తూ ఉంటారని తెలిపారు. అశ్విని దత్కు ఈ వయసులో కూడా సినిమా అంటే పిచ్చని, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలని ప్రశంసించాడు ప్రభాస్. డబ్బుంటే దత్కు ఏమాత్రం భయం లేదని, ఇంకా ఏమైనా చేద్దామా అని అడుగుతూ ఉంటారని ప్రభాస్ చెప్పారు. 50 ఏళ్లు నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్నది అశ్విని దత్ ఒక్కరేనని తెలిపారు. తన 2వ చిత్రాన్ని ఏకంగా ఎన్టీఆర్తో చేశారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అశ్విని దత్కు దేవుడు అందమైన ఆడపిల్లలు ఇచ్చారని, ఆయనలో పనిచేసే తత్వమే కాదు వారికి కూడా వచ్చిందని ప్రభాస్ తెలిపాడు. థియేటర్లో కల్కి కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. ఇలా గతంలో కంటే భిన్నంగా చాలాసేపు ప్రసంగిస్తూ అందరినీ కట్టిపడేశాడు ప్రభాస్.